భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఆదివారం ఉదయం పిఎస్ఎల్వి C-61 వాహక నౌకను ప్రయోగించనుంది. షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్ ని ప్రయోగిస్తారు. దీని ద్వారా లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రయోగిస్తారు. ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైంది. పిఎస్ఎల్వి C-61 వాహక నౌక ద్వారా ప్రయోగించనున్న రీశాట్-1B ఉపగ్రహం ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా 24 గంటలు భూమి ఉపరితలాన్ని స్పష్టంగా చిత్రీకరించగలుగుతుంది. ఇది దేశ రక్షణ రంగానికి కీలక ముందడుగుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రీశాట్-1B ఉపగ్రహంలో అత్యాధునిక C-బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ రాడార్ వ్యవస్థను అమర్చారు. వర్షం, దట్టమైన పొగమంచు, మేఘాలు అడ్డుగా ఉన్నా లేదా కటిక చీకటిలోనైనా భూ ఉపరితలాన్ని హై రిజల్యూషన్తో చిత్రించడం ఈ ఉపగ్రహం ప్రత్యేకత. సాధారణంగా ఆప్టికల్ కెమెరా ఆధారిత ఉపగ్రహాలు ప్రతికూల వాతావరణంలో లేదా రాత్రి సమయాల్లో స్పష్టమైన చిత్రాలను పంపించడంలో ఇబ్బందులు పడుతుంటాయి. కానీ రీశాట్-1B మాత్రం అన్ని అడ్డంకులను ఎదుర్కొని నిరంతరాయ నిఘాకు వీలు కల్పిస్తుంది. ఆపరేషన్ సింధూర్ తరువాత కొద్ది రోజులకే ఈ ప్రయోగం జరుగుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పాకిస్తాన్, చైనా వంటి దేశాలతో ఉన్న సున్నితమైన సరిహద్దు ప్రాంతాలను పర్యవేక్షించడంలోనూ, దేశానికి 3 వైపులా ఉన్న వేల కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కాపాడే క్రమంలో రక్షణ దళాలకు అమూల్యమైన సహకారం అందిస్తుంది. ముఖ్యంగా రక్షణ ప్రయోజనాలకు రీశాట్-1B రాడార్ సాంకేతికత చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. శత్రువుల కదలికలను పసిగట్టడం, చొరబాట్లను గుర్తించడం, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడే సచిత్ర సమాచారాన్ని అందిస్తుంది. నిరంతరాయంగా విశ్వసనీయమైన నిఘా సమాచారం అందిస్తూ ఈ ఉపగ్రహం దేశ రక్షణ రంగానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. సైనిక పరికరాల తరలింపు వల్ల భూమిపై మట్టిలో కలిగే స్వల్ప కదలికలు, కొత్తగా వెలిసిన శిబిరాలు లేదా వాహనాల రాకపోకలు వంటి అతి చిన్న మార్పులను కూడా ఈ హై రిజల్యూషన్ రాడార్ చిత్రాలు పసిగట్టగలవు. ఉగ్రవాదులు సరిహద్దు దాటి దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించే అనుమానాస్పద కదలికలను సైతం రీశాట్-1B మరింత ఖచ్చితత్వంతో గుర్తించి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ఉపగ్రహంలో 5 విభిన్న ఇమేజింగ్ మోడ్లు ఉన్నాయి. అత్యంత చిన్న వస్తువులను కూడా గుర్తించగల అల్ట్రా హై రిజల్యూషన్ ఇమేజింగ్ నుంచి విశాలమైన ప్రాంతాలను పర్యవేక్షించడానికి ఉపయోగపడే బ్రాడర్ స్కాన్స్ వరకు దీని పరిధి విస్తరించి ఉంటుంది. ఈ వైవిధ్యం వల్ల సైనిక అవసరాలతో పాటు వ్యవసాయం, అటవీ సంపద పర్యవేక్షణ, నేలలో తేమ శాతం అంచనా, భూగర్భ శాస్త్ర అధ్యయనాలు, వరదల సమయంలో సహాయక చర్యలు వంటి పౌర అవసరాలకు కూడా ఈ ఉపగ్రహాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. రీశాట్-1B ఉపగ్రహం గతంలో ప్రయోగించిన రీశాట్-1 ఉపగ్రహానికి కొనసాగింపుగా దాదాపు అదే తరహా కాన్ఫిగరేషన్తో రూపుదిద్దుకుంది. ఇది ఇప్పటికే సేవలందిస్తున్న రిసోర్స్ శాట్, కార్టోశాట్, రీశాట్-2B సిరీస్ వంటి ఇతర భూపరిశీలన ఉపగ్రహాల నుంచి వచ్చే డేటాను పూర్తి చేస్తూ ఒక సమగ్రమైన భూపరిశీలన నెట్వర్క్ ను నిర్మించడంలో కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు. ఇది భారతదేశపు ఆకాశంలో కన్నుగా నిఘా సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనుంది.